అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో ఏంటంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఒక 3 years బేబీని రేప్ జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. తల్లి కడుపులో బిడ్డ పడిన క్షణం నుంచి ఒక పిండం ఒక ప్రాణంగా మారడానికి, ఒక నిండు బేబీలాగా మారడానికి 9 నెలలు టైం పడుతుంది. ఆ 9 నెలలు టైం ఏదైతే ఉందో, మదర్ బేబీని డెలివరీ చేసే టైంలో ఒక మనిషి మీద పెట్రోల్ వేసి కాలిస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది డెలివరీ టైంలో. అలాంటి ఒక బేబీని డెలివర్ చేసిన తర్వాత చేతిలోకి తీసుకున్న తల్లిదండ్రుల ఆనందం 3 సంవత్సరాల కంటే ఎక్కువ లేకోకుండా పోయింది. అంటే ఇలా ఎన్నో కలలతో కని ఉంటారు పిల్లలు, ఎన్నో ఆశయాలతో పెంచాలి అనుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా నిమిషాల్లో డిసపియర్ అయిపోయింది అంటే ఆ తల్లిదండ్రులు పెయిన్ ఎత్తుంటుంది. ఇండియాలో తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి భయపడుతున్నారు అంటే ఇవే రీజన్స్. ఏదైతే మన చుట్టుపక్కల జరుగుతున్నాయో అవే రీజన్స్. ఒక 3 సంవత్సరాల పాపని రేప్ చేశారు. ఇది కడప డిస్టిక్లో జరిగింది. ఇది కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. కంబాలదిన్నెలో పెళ్లి జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ పేర్లు మెన్షన్ చేయలేదు. ఎవరైతే పాప పేరు దీక్షిత, పాప తన తల్లిదండ్రులు కలిసి శుక్రవారం పెళ్ళి అని గురువారమే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో పాటి పెళ్ళికి వచ్చిన దూదాకుల రహంతుల్లా అనే పర్సన్ 26 సంవత్సరాలు. అదే పెళ్ళికి ఆయన కూడా వచ్చాడు. గురువారం సాయంత్రం ఆ చిన్న బిడ్డతో ఆయన చర్చి దగ్గర ఆడుకుంటుండడం చూశారు. శుక్రవారం పొద్దున పెళ్ళి అందరూ హడావుడిగా ఉంటే మధ్యాహ్నం పెళ్ళి అయిపోగానే పాప కనపడటం లేదు అని గ్రహించారు. ఈ రెహంతుల్లా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను పాపకి మాయమాటలు చెప్పి చర్చ్ వెనక్కి తీసుకెళ్ళి అట్టిపన్ను నోట్లో కుక్కి రేప్ చేశారు. 2 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, పేరెంట్స్ నెగ్లిజెన్సీ. పిల్లలు ఎట్టెళ్తున్నారు అని చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది. ఒక పక్క పెళ్ళి బిజీలో ఉన్నారు, అయినప్పటికీ మీ పిల్లలు ఎట్టుపోతున్నారు అనేది పక్కా మీరు చూసుకోవాలి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఎవరిని నమ్మగలం? ఇంట్లో వాళ్ళనే నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పరాయి వాడికి పిల్లల్ని అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్? 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలంటే వాళ్ళకి కొంచెము కొద్దో గొప్ప తెలిసి ఉంటుంది. అక్కడక్కడే తిరుగుతుంటారు, ఆడుకుంటున్నారు, సర్లే ఆడుకుంటుంటారు అనుకోవచ్చు. 3 సంవత్సరాల పాపని పొద్దున్న నుంచి కనపడలేదు, మధ్యాహ్నం మీరు గ్రహించారు పాప కనపడదు. రహంతుల్లా ఎవరైతే ఈ రేప్కి పాల్పడ్డాడో అతను పాపని రేప్ చేసేసింది కాకుండా కొట్టి చంపి ముళ్ళ పదల్లో పడేశాడు. ఏమీ ఎరగనట్టు చర్చిలోకి మళ్ళీ వెళ్ళాడు. పాప కనపడడం లేదు అని అప్పటికే అందరూ వెతుకుతున్నప్పటికీ వాడి షర్ట్ మీద మరకం చూసి ఎక్కడ పాప అని వాడిని నిలదీశారు. తల్లిదండ్రులు కూడా వాడిని నిలదీయడంతో
వాడు పారిపోవడానికి ట్రై చేశాడు, జనాలందరూ కొట్టారు. కొట్టి ఈ సంఘటన ఏదైతే జరిగిందో అది పోలీసుల వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళి పోలీసులు వచ్చి వాడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ జనాలందరూ వాళ్ళకి అప్పగించమని అడిగారు. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత వాడిని జైల్లో కూర్చోబెట్టి మేపుతారు. ఇలాంటివి చాలానే చూసాం. ఇప్పుడు మనకి పాపకి జస్టిస్ కావాలి. 9 నెలల నుంచి 90 ఏళ్ళ ముసిలోళ్ళ వరకు ఒక్కరిని కూడా వదలటం లేదు. ఇలాంటి సొసైటీలో ఆడపిల్లలు బయట ఎలా ధైర్యంగా తిరుగుతారో నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్లల్ని కనాలంటే గజ వణికిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రెహంతుల్లా ఎవరైతే ఉన్నారో అతను 10th వరకు చదివాడు, మద్యపానానికి బానిసయ్యాడు. ఈ మద్యం సేవించి చేసిన దారుణమే ఇది. అమ్మ కువైట్లో ఉండగా నాన్న కూలి పని చేసుకునేవాడు. ఇలాంటి వాళ్ళకి ఎథిక్స్ అంటే ఏంటో కూడా తెలీదు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరిలాగే ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డల మాట వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ వినండి. నేను ఈ టాపిక్ ఒకటి చెప్పట్లేదు. పలానా ఇన్సిడెంట్స్ తన లైఫ్లో జరిగింది అంటే మీరు ఒక స్టెప్ తీసుకొని నిలబడాలి. నిలబడితేనే ఏది జరగదు. మీరు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచండి. ఆడపిల్లలంటే ఎవ్వరికీ కూడా చిన్న చూపు చూసే అవకాశం మీరు ఇవ్వకండి. ప్రతి అమ్మాయి ఫిజికల్ అబ్యూస్కి గురి అవుతూనే ఉంది, కానీ బయట చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అమ్మాయిలు, యూ షుడ్ స్పీక్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు నిలబడాలి. మీకోసం ఎవరు నిలబడరు. మీకోసం మీరే ఫైట్ చేసుకోవాలి. మీకోసం మీరు ఫైట్ చేసుకొని తీరాలి. ఇంట్లో వాళ్ళని కూడా నమ్మడానికి లేని సొసైటీలో బ్రతుకుతున్నాము. 10 రోజుల క్రితం 30 ఏళ్ళ తల్లి తన 2.5 సంవత్సరం పాపని ఆమె ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నా కూతుర్ని రేప్ చేసి చంపు అని చెప్పి దగ్గరుండి ఒకరితో రేప్ చేయించింది. ఇది మహారాష్ట్రలో జరిగింది. పిల్లల్ని కనడం దేనికి? పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ అవసరాలని తీర్చడమే కాదు, వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అమ్మాయిలు ఇలాంటి విషయాలు బయటికి చెప్పకపోవడానికి రీజన్స్ ఏంటంటే చదువు మానిపించేస్తారేమో, బయటికి వెళ్ళనీరేమో, ఇండిపెండెంట్గా బ్రతకనీరేమో. ఈ ఒక్క రీజన్స్ వల్ల ఆగిపోతుంటారు. వాళ్ళేదో తప్పు చేయడం వల్ల కాదు, వాళ్ళకేదో నచ్చి కాదు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల తల్లిదండ్రులు స్టాండ్ తీసుకోండి. ఇప్పుడు ఈ పసిబిడ్డ దీక్షిత ఎవరైతే ఉన్నారో ఆ పాపకి జస్టిస్ కలిగేలాగా చూడండి. నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష పడి తీరాల్సిందే. రైజ్ యువర్ వాయిస్. ప్రతి ఒక్కరూ ఆ పాపకి జరిగిన నష్టానికి జస్టిస్ కలిగేలాగా చూడాలి అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఎవరికో జరిగింది, రేపు మన ఇంటి వరకు రావచ్చేమో. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని మనం ఏం చూసుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక సెన్సిటివ్ టాపిక్ని నేను మాట్లాడడానికి రీజన్ పసిబిడ్డ అండి. పసిబిడ్డకి ఏం తెలుసు? 3 సంవత్సరాలంటే అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డ.
ఎంతో గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది ఆ పాపకి. అంత గ్రేట్ ఫ్యూచర్ ఉన్న పాపని మధ్యలో ఇలా ఒకటి చేసేసాడంటే ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక్క ఆడపిల్లల కోసం స్టాండ్ తీసుకోవడం కాదు, ప్రతి ఒక్కరూ ఒక ఇండియన్ సిటిజన్స్ అందరూ కలిసి స్టెప్ తీసుకోండి. ఇలాంటి ఒక పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అక్కడే వాళ్ళని షూట్ చేయాలి, శిక్ష పడి తీరాలి. అలాంటి వాళ్ళకి శిక్ష పడి తీరాలి. ఎవ్రీవన్ రేజ్ యువర్ వాయిస్. ప్రతి ఒక్కరూ దీనికోసం ఫైట్ చేసి తీరాలి. థ్యాంక్ యూ.